ఇంటర్ ఫలితాలు అమ్మాయిలదే హవా. రెండో ఏడాదిలో 81%, మొదటి ఏడాదిలో 71% మంది బాలికల ఉత్తీర్ణత. బాలికలు కలిపి మొత్తం 10,02,150 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలు నిన్న ఏపీకి సంబంధించిన ఇంటర్ ఫలితాలు విడుదలైనవి. దాంట్లో బాలికలదే హవా. సెకండ్ ఇయర్లో 81%, అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో 71% బాలికల ఉత్తీర్ణత శాతం ఉంది. అంటే 81% బాలికలు ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 81 మంది, 100కి 81 మంది బాలికలు పాస్ అయ్యారు. 71 మంది ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించిన ఇంటర్ ఫలితాల్లో చెత్తా చాటిన గురుకుల విద్యార్థులు. ప్రభుత్వానికి సంబంధించి ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలకు సంబంధించిన గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో చెత్తా చాటారు. మొత్తానికి అంటే ప్రభుత్వం యొక్క కాలేజీలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే రకరకాల మౌలిక వసతులు కల్పించడం, టీచింగ్ స్టాఫ్ను మంచి వాళ్ళని పెట్టడం, ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇస్తుందని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే గురుకులాల్లో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారట. బీసీ గురుకులాల్లో మొదటి ఏడాది 92% మంది, రెండో ఏడాది 95% మంది పాస్ అయిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తను కూడా ఇచ్చారు. ఫలించిన ప్రభుత్వం కృషి దుమ్ము లేపిన ప్రభుత్వ కళాశాలలు. కార్పొరేట్ కళాశాలను మించి అత్యుత్తమ ఫలితాలు. వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలే కారణమంటున్న విద్యావేత్తలు. ఫలించిన ప్రభుత్వం కృషి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 2019లో వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ కాలేజీని, ప్రభుత్వ స్కూల్ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ కాలేజీలలో, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకి అనేక రకాల వస్తువులు కల్పిస్తూ, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతూ, ఇంగ్లీష్ మీడియం కాలేజీలు పెడుతూ, వాళ్ళకి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తూ, దానికి సంబంధించిన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేశారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో బాగుపడ్డాయో, కార్పొరేట్ స్కూళ్ళు ఏదైతే నారాయణ, శ్రీ చైతన్య లాంటి, గాయత్రి లాంటి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కళాశాలలో పని అయిపోయింది. కుదేలైన ఏపీలో ఒక విధంగా. ఎందుకంటే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో స్ట్రెంథెన్ అయినాయి కాబట్టి పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రభుత్వ పాఠశాలకి, ప్రభుత్వ కళాశాలకు పంపడానికి. కాబట్టి వీళ్ళు వీక్ అయ్యారు. దాని యొక్క ఫలితం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి వచ్చే రిజల్ట్లో తేడా కనపడుతుంది. ఇయర్ పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతము, అదేవిధంగా ర్యాంకులు కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయి. దానికి సంబంధించి దుమ్ము లేపిన ప్రభుత్వ కళాశాలని దీక్షితాట 975 మార్కులు వచ్చినాయి 1000కి. ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ కాలేజీలో చదివింది, గవర్నమెంట్ కాలేజీ. బర్ల లలిత 435 ఫస్ట్ ఇయర్లో, 500కి 470 మార్కులకి 435 వచ్చినాయి. ప్రభుత్వ కాలేజీలో చదువుకుంది. 421 నిర్మల 470కి 421 మార్కులు వచ్చినాయి. ఈమె కూడా ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది. బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్గా నిలిచిందట ఒక ఆమె గురించి కూడా ఒక వార్త రాశారు. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్ నిర్మల. ఈమె 440కే నాటి, ఇది 60కి కూడా కాదు, 440కి 421 మార్కులు సాధించినట్టు బైపీసీలో. ఎస్ నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఆ బాలికకు గత ఏడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీలో చేర్పించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకునే అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలన్న ఆమె కళ సామాజిక న్యాయము, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు. ఈ నిర్మల అనే అమ్మాయి బాల్య వివాహం చేయడానికి ప్రయత్నం చేశారట వాళ్ళ పేరెంట్స్. దానికి సంబంధించి అక్కడున్న ఏదైతే ఐసిడిఎస్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం దాన్ని ఆపారు. బాల్య వివాహాన్ని ఆపు చేసి ఆమె దేశపై కేజీబీలో జాయిన్ చేసి ప్రభుత్వమే అండగా ఉండి ఆమెకు కావాల్సిన సకల సదుపాయాలు ప్రభుత్వం కల్పించి ఆ అమ్మాయిని చదివిస్తే ఇలా 440 మార్క్స్కి అవుట్ ఆఫ్ 440 421 మార్క్స్ ఆమె సాధించింది. అంటే మంచి మార్క్స్ సాధించింది బైపీసీ సబ్జెక్టులో, గవర్నమెంట్ కాలేజీలో, కేజీబీలో. అంటే ప్రతిభ ఉంటే, ప్రతిభను ఎలికితీసే ప్రభుత్వాలు ఉంటే, అది ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల అనేది పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతిభను బయటికి తీసే ఆ నిబద్ధత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటే ఇగో ఇట్లా ఉంటుంది రిజల్ట్ అనేది. ఇది ఒక నిర్మలాది ఒక ఉదాహరణ. ఎందుకంటే బాల్య వివాహం అయ్యి ఇలా ఒక పిల్లగాండు కానీ ఉండాల్సిన పరిస్థితుల్లో వివాహాన్ని ఆపి
ప్రభుత్వం హక్కును చేర్చుకొని ప్రభుత్వం అండగా నిలిచి ఆమెకి సహాయం చేసి చదివించింది. ఆమె రేపు ఐపీఎస్, ఐఏఎస్ లేదా టాప్ డాక్టర్, బైపీసీలో కాబట్టి డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక విద్యార్థికి ప్రభుత్వం అండగా నిలబడి చదివిస్తే ఈ దేశానికి ఒక 60-70 సంవత్సరాల పాటు సేవ చేస్తుంది. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, డాక్టర్ ఏదో ఒక రకంగా. ఇది ప్రభుత్వాలకు ఉండాల్సిన చిత్తశుద్ధి. ఇట్లా కాకుండా నేను ఆదరణ ఇస్తా, ఆ సరుకులు ఇస్తా, ఈ సరుకులు ఇస్తా, పెన్షన్లు ఇస్తా, ఈ కాదు. వాటితో పాటు విద్యకి అత్యంత ప్రయారిటీ ఇవ్వాలి. విద్యకి అత్యంత ప్రయారిటీ ఇచ్చి విద్యార్థులను పైకి తెస్తే విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఈ దేశానికి బ్యూరోక్రాట్స్ అవుతారు, మంత్రులు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, కమిటెడ్ పొలిటీషియన్స్ అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. వాళ్ళు ఈ దేశానికి సర్వీస్ చేస్తారు, ఈ దేశాన్ని నిర్మాణానికి తోడ్పడతారు. అది చేయాలి. ఇది నిర్మల ఒక ఉదాహరణగా ఆమె ఐపీఎస్ కావాలని కళ్ళగంటుందట. దానికి సంబంధించి ఒక వార్తని